ఛానల్ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ, ఎవరైతే నా మీద ప్రేమ కొద్ది వచ్చినటువంటి ప్రతి మిత్రునికి, ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు 2 నెలలు వారి యొక్క ముఖ్యమంత్రి పదవిని ముగించుకున్న సందర్భంగా గతంలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఆరోగ్యశ్రీ, రెండోది మహిళలకు బస్సు ఫ్రీ. అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా పేదలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినటువంటి హామీలను 4 హామీలు ఇప్పుడు పూర్తి చేసినట్టు అయిందని బాల్క సుమన్ గారికి కన్నెర్ర చేసుకొని వాళ్ళ కంట్లో కారం పోసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, మిస్టర్ బాల్క సుమన్, నీకు తెలంగాణ ప్రజలు ఒకసారి ఎమ్మెల్యే పదవి ఇచ్చిర్రు, ఒకసారి ఎంపీ పదవి ఇచ్చిర్రు. అయినా కానీ ఇంకా నీ యొక్క కుట్ర బుద్ధి పోనించుకోలేదు నువ్వు. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే చేసినా, ఒకసారి ఎంపీ చేసినా అంటే మీరు భాష ఏ విధంగా వాడాలనేది మీరు తప్పగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క పెంపుడు యజమాని కూడా గతంలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. నువ్వు ముఖ్యమంత్రి చెప్పుతో కొడతా అంటే మీ యొక్క కేసీఆర్ గారిని కూడా చెప్పుతో కొట్టినట్టే కదా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క భాషకు ఎవరైతే ఆద్యుడు ఉన్నారో అతనే కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎన్నో మాటలు వారు వెదవన్నాడు, సన్యాసి అన్నాడు, ముండ అన్నాడు, రండా అన్నాడు, ఇటువంటి భాష తీసుకొచ్చిందే కేసీఆర్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పుతో కొడతా అంటే రేవంత్ రెడ్డి గారు కనుసైగా చేస్తే చాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను 2 చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని చీపులతో కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో చాలామంది మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ముట్టడి చేద్దామని కోపం కొద్ది ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు సమయం పాటించాల్సిందిగా మమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసింది కాబట్టి ఈరోజు మేము సమయం పాటిస్తా ఉన్నాం కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ బాల్క సుమన్, నువ్వు గతంలో ఉద్యమంలో ఏం పని చేసినావు? దాదాపు ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు చనిపోవడానికి ఉత్ప్రేరకమైనటువంటి నువ్వు ఉద్యమంలో ఎంతో మంది చంపారు. మీ హరీష్ రావుకు ఆ రోజు పెట్రోల్ క్యాన్ దొరికింది కానీ అగ్గిపేట దొరకలేదు. నువ్వు కూడా అదే విధంగా చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది విద్యార్థులు చనిపోతే వారి శవాల మీద, వారి పునాదుల మీద నీ రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నావు. మిస్టర్ బాల్క సుమన్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు హైదరాబాద్లో మిక్సీలో కావచ్చు, ఆర్సీ బ్రదర్స్లో కావచ్చు, ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి చరిత్ర మీరు కాదా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, నీ సొంత ఊరైనటువంటి మెట్పల్లిలో నువ్వు ఒక కౌన్సిల్గా నిలబడి ఇప్పుడు గెలిస్తే నువ్వు మొగను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ బాల్క సుమన్, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. లేదు అంటే మా దళిత సోదరులు కావచ్చు, మేము కావచ్చు, నిన్ను ఎక్కడికక్కడికి నీ నాలుక చీరేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాలుక తెగ్గొస్తాం, ఇట్లా కత్తిపెట్టి చీరినావు అనుకో, మళ్ళా నువ్వు నోట్లకెళ్ళి మాట్లాడాలని కూడా సందర్భంగా తెలియజేస్తాను. నువ్వేదా ఆఫ్టర్ ఒక మంచిర్యాల జిల్లాకు అధ్యక్షుడివి, అంత పెద్ద నాయకుడు. నువ్వు రేవంత్ రెడ్డి అంటే ఏమనుకుంటావు? రేవంత్ రెడ్డి అంటే ఒక సింహం, అర్థమైందా? 10 సంవత్సరాల మీ యొక్క రాజకీయ జీవితాన్ని మీ కేసీఆర్ పొందబెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి.